ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. కీర్తనలు 27:3. సైన్యమంతా కలిసి క్రమంగా కవాతు చేయడం ఎప్పుడైనా చూసావా? అది ఎంతో అందంగా ఉంటుంది, అవునా? రిపబ్లిక్ దినము, స్వాతంత్ర దినము మన భారత సైన్యం ఒక ప్రత్యేక కవాతును నిర్వహిస్తారు. సైన్యాన్ని చూసినప్పుడు నువ్వు ఏం గమనిస్తావు? మొదటి వారంతా ఒకే రకం దుస్తులు వేసుకొని బారులు తీరి ఉంటారు. రెండోదిగా ఎంతో క్రమ పద్ధతి కలిగి ఉంటారు. మూడోదిగా వారిని నడిపే సైన్యాధిపతి చెప్పినట్టు వారు చేస్తారు. దేవుని నూతన సైన్యమైన మనం పరలోక కానాను వైపు కదం త్రొక్కుతున్నాం. నీవు ఇప్పటికే దేవుని కవచాన్ని చక్కగా ధరించే ఉంటావు. మనం ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. మన ఏకైక పరలోక సేనాధిపతి అయిన యేసుక్రీస్తుని మనం వెంబడిస్తున్నాం. సైనికుడిగా నీ నడక స్థిరంగా ఉండాలి. ముందుకెళ్ళేప్పుడు ఏ సైనికుడు ఇటు అటు దిక్కులు చూడడు. వారి దృష్టి అంతా వారి సైనికుని వైపే ఉంటుంది. ఏ సైనికుడు తనకు తానుగా ఒంటరిగా వెళ్ళక గొప్ప సైన్య సమూహంగా కలిసి వెళ్తాడు. క్రీస్తు శరీరమైన మనం విడదీయబడిన వారం. మనం ఒంటరిగా కాక గొప్ప సైన్యం అంధకార శక్తులతో పోరాడుతున్నాం. మనమంతా గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వారం. దేవుని సైన్యంలో సైనికుడిగా ఉండుటకు నీవు అర్హుడవా? ప్రార్థన. ప్రియ యేసయ్య, ఎంతోమంది పిలువబడ్డారు, కానీ ఎన్నుకోబడిన వారు కొందరే అని నీ మాటలు చెప్తున్నాయి. ఈ మహాసైన్యంలో గొప్ప పరలోక సేనాధిపతి క్రింద ఉండే నూతన సైనికుడిగా ఉండుటకు ఎంతో భాగ్యమని ఎంచుకున్నాను. నీ రాజ్యంలో మంచి పోరాటం పోరాడే సైనికుడిగా నన్ను చేయము. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.